నార్మల్గా ఇది పప్పీస్ హాస్పిటల్. ఇది ఈరోజు ఒక్కటి వ్యాక్సిన్ వేస్తారంట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఈ రిమ్ కూడా చాలా పెద్ద షాపింగ్ మాల్. ఇందులో బెస్ట్ బై కూడా ఉంటుంది. బెస్ట్ బై ఆ లెఫ్ట్ సైడ్ పట్టుకోవద్దు, వెనకాల లెఫ్ట్ సైడ్ కదా. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన లియో గాడికి వ్యాక్సిన్ వేయించాలా. ఇది మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, అట్లా వ్యాక్సిన్ వేయిస్తున్నాము. ఆల్రెడీ వాళ్ళు 2 వ్యాక్సిన్స్ వేయించినారు. ఇప్పుడు మనం ఫస్ట్ది వేయించాలా. దాని తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఇంకొకటి. మొత్తం 1 yearలో 4 ఏమో ఉంటాయంట. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు డాక్టర్ని అడగాల, మనకు కూడా సరిగా తెలియదు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం వ్యాక్సిన్ వేయించడానికి. So let's go. లియో గాడికి ఫస్ట్ టైం లీష్ వేసినాం. Oh, I don't think he likes it very much. కదా. He got it. పట్టుకొని కొరికేస్తుంది. Leo, let go. అరే, I think that's why we need a harness for him. కదా, Leo, హార్నెస్ go. ఉండాలా. Leo, let go. Good job. డైరెక్ట్ గా మన కాళ్ళకు కూడా వేయకూడదు అన్నారు కదన్నా. No, you can. But it's okay. హార్నెస్ ఉంటే మంచిది అన్నారు. Bro. సరే, ఇది మన లియో గాని రికార్డు, వ్యాక్సినేషన్ రికార్డ్. ఇది మన లియో గాడు April 26th బోర్న్ అయింది. ఈ 2 వ్యాక్సిన్స్ కూడా అయిపోయినాయి. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఏ బ్రీడ్ మన లియో గాడు అని. మన లియో బ్రీడ్ వచ్చేసి మాల్టిపు. హార్నెస్ వేస్తే మేలు, కాబట్టి ఇది ఉంచుకోవడమే లేదు. నోరు పట్టుకుంటాను నువ్వు. Okay, wait, hold on. This is a bad idea. కొరకద్దురా. Okay, wait, Mom, give this to me. Give it to me. Sorry, that's actually my fault. నేను వేస్తున్నా. Yeah. Leo, look. Leo. లియో. Wait. ఇది డాడీది లియో. వీడు మాటే వినడు. ఇట్లనే కదా ఇది పైన రా. చిన్నప్పుడు హనీగాడు ఎక్కువ అల్లరి అనుకుంటా ఉంటుంది. హనీగాని తర్వాత మన లియో గాడు ఎక్కువ అల్లరి. లియో అయిపోయిందన్న. There's one more. సూపర్. చూడు. న్యూ డ్రెస్. న్యూ డ్రెస్. So cute. Good job. Good fine. Good job. There you go. No, bro. రే ఏరా అవసరమా? Yes. లేదు, అక్కడ కంపల్సరీ అంటారు. అవునా? ఓకే, ఇక్కడ చూడు. డాడీది లియో. డాడీది అదిగో డాడీ. లియో ఇక్కడ చూడు. Come here. డాడీ. Oh, there you go. బయటికి చేతులు పట్టుకో బాగా గట్టిగా. Good. అయిపోయింది. Good job, Good job, Leo. Come now. So I looks like a service dog already. Aww. Are you okay? He's fine. He's so sad. No. రే సాడ్ కాదు, వాడు కొరకడానికి ఏముందని చూస్తున్నాడు. Okay, ready, Leo? సూపర్. ఇప్పుడు నోట పెట్టుకోలేదు లేక రాదు Okay, కదా హనీగా. Okay, ready? డన్. Oh, he can't even walk. ఫస్ట్ టైం. సో Wait, is it too tight on? How did he get it? ఏరా రే Wait, is it too tight on him, Daddy? Stop it. వెళ్దాం రా, టైం అవుతుంది. Not too tight on him. Leo. ఫస్ట్ కాలం వేసినప్పుడు కూడా అట్లా అనింది కదా, మళ్ళీ తర్వాత సెట్ అయిపోయింది. Bruh. రే Wait, it's just his fur. That's the reason he looks so tiny. ఉండ్రా. Leo. తినన్నా. ఎందుకు నోట్లో పెట్టుకుంటూ ఉంది? Because he doesn't. ఏమని పెట్టుకుంటాడు. డే తి లియో Leo. ఇది తీసుకో. ఏది? ఇది తీసుకో. There you go. Good ఇది job, పట్టుకో. Leo. ఇది కావాలంటే ఎప్పుడు పెట్టుకున్నావు, ప్రాబ్లం లేదు. ఇది పైకి పట్టుకోండు హనీలో. ఈ లీష్ కూడా లీష్ ట్రైనింగ్ ఉంటుందంట. ఫస్ట్ వ్యాక్సిన్స్ అయిపోతే ట్రైనింగ్ పంపాలి దీన్ని. He's now mad. అడిగినాం, ట్రైనింగ్ అడిగితే వాళ్ళు మొత్తం వ్యాక్సిన్స్ అయిపోవాలన్నారు. రా వెళ్దాం, టైం అవుతుంది.
నువ్వు వెనక కూర్చుంటావునా పట్టుకొని? Yeah. నేను కూడా వెనకలే కూర్చున్నా. నువ్వు కూర్చుంటావా? ఇద్దరు మళ్ళీ సరిపోదేమో అని. సరిపోతుంది. మళ్ళీ అది హ్యాండిల్ చేయలేకపోతే కష్టం. It'll be Oh, fine. not I'll be sure, fine. ఫస్ట్ టైం కదా. మనం వెళ్ళబోతున్న ప్లేస్ ఇక్కడ నుంచి 30 మైల్స్ ఉంది. ఆల్రెడీ వేరే అంటే తెలిసిన వాళ్ళు అక్కడే వ్యాక్సిన్స్ వేయించినారంట. సో వాళ్ళ రెఫరెన్స్ ఇచ్చినారు మనకి. సో అక్కడికి వెళ్తున్నాం. Yeah. ఓకేనా? Oh, కొంచెం కార్లో వెళ్ళాలంటే భయపడుతుంది. he's so cute. ఒకసారి మొన్న ఇట్లా రౌండ్ వెళ్తే కొంచెం టెన్షన్ పడి గట్టికి పట్టుకోవాలి కూర్చోయింది. వెళ్దామా? ఈ లీస్ట్ పెట్టేసుకో. ఓకేనా రా లియో? Are you okay? Okay. దాని పెట్టే కదా ఇది ఫామ్ లేదు. యా ఇది స్టిల్ గుర్తుపడుతుంది. Oh. ఓకేలే ప్రాబ్లం లేదు. ఈ వ్యాక్సిన్స్ ఎవ్రీ సండే 11 to 2 వేస్తారంట ఆ ప్లేస్లో, అంటే ఆ హాస్పిటల్లో. నార్మల్గా అయితే ఆ హాస్పిటల్ అయితే అక్కడ ఉంటుంది, కాకపోతే వ్యాక్సిన్స్ అయితే ఓన్లీ సండే టైమ్స్ వేస్తారంట 11 to 12. సో మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము. చూడాలి అంతా చూసి ఎట్లెట్లా ఉందో. అదే హాస్పిటల్ మనం కంటిన్యూ చేయాలన్నా లేదంటే 2-3 రెఫరెన్స్ ఇచ్చినారు వేరే వేరే హాస్పిటల్స్. సో ఫస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి దీనికి. ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. సో ఏది బెటర్ అయితే అది చూడాలి. కాకపోతే ఇన్సూరెన్స్ లో వ్యాక్సిన్స్ కవర్ అవ్వవు అంటున్నారు. ఓన్లీ వ్యాక్సిన్స్ కాదులే, మామూలుగా అయినా కూడా తీసుకోవాలి. ఇన్సూరెన్స్ లో కొన్ని వ్యాక్సిన్స్ కవర్ అవ్వవు అంట. సో వ్యాక్సిన్స్ కైనా ఎక్కువ రేట్ ఉండదులే, ఉండకపోవచ్చు. కాకపోతే దానికైతే ఎక్స్ట్రా ప్లాన్ తీసుకోవాలా అన్నారు. ఇంకా చూడాలి మనము. అదే. సో ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి పప్పికి. ఏరా అంతా ఓకేనా? Yeah, ఇప్పుడు he's వరకేనా? fine. మధ్యనాడా? No, he's just sitting on my lap. భయపడుతున్నాడా ఏమన్నా? No, he's just looking around. ఏం భయపడలే కదా? No. ఓకే. ఇప్పుడే ఈ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాము. కానీ నువ్వు ఇక్కడ కూర్చోనా, మేము అడిగేసి వస్తాం ఎట్లుంటుందో. Okay. ఓకేనా? యా మనం అడిగే ఫస్ట్ రిజిస్టర్ ఏదో చేసుకోవాలంట. రిజిస్టర్ చేసుకొని ఇక్కడే ఉండాలా. ఇదే పోదామా? నువ్వు లోపల కూర్చోనన్నా. నువ్వు లోపలికి కూర్చునేసేయ్. ఇదే లో కాస్ట్ పెట్ వెట్. నార్మల్గా ఇది పప్పీస్ హాస్పిటల్. ఇది ఈరోజు ఒక్కటి వ్యాక్సిన్ వేస్తారంట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. 9 to 3 PM. నా ఓపెన్ ఆన్ సండేస్ సమ్మర్ హాల్. You want to register our puppy to get the vaccine? ఓకే. ఇప్పుడే మాట్లాడినాము వాళ్ళతో, దాదాపు ఒక 10 నిమిషాలు మాట్లాడినాము. అంటే ఫస్ట్ మనకు కొత్త కదా ఏం చేస్తారు అని. సో వాళ్ళు వచ్చేసి 2 వ్యాక్సిన్స్ వేస్తారంట. అంటే ఒకటే డోస్ అంట, అందులో 2 ఉంటాయంట. అట్లనే డీవార్మింగ్కి మనకు ఒక లిక్విడ్ ఇస్తారంట, దాన్ని మనం ఇంట్లో ఇవ్వాలంట. అదంతా ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ఎట్లా చేయాలమ్మా ఏమనేది మళ్ళీ చెప్తామన్నారు. ప్రస్తుతానికైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని ఇక్కడ వెయిట్ చేయాలంట. వాళ్ళు మళ్ళీ మనకి టెక్స్ట్ మెసేజ్ ఇస్తారు, అప్పుడు మళ్ళీ వెళ్ళి పంపిణీ పిలుచుకెళ్ళాలి. అప్పుడు ఏరా భయపడుతుందా మనం? No, he's fine. లియో ఎక్కడికి వచ్చాడు దేవగాడు? He's so sleepy. రాయ్ జున్నగాడు ఫుల్ మిస్ అవుతా ఉంది. మెసేజ్ పంపిస్తానే ఉంది. Oh. ఈ రోజు ఈవినింగ్ వస్తుందంట ఆస్టిన్ నుండి. Sleep. Oh. ఇది మాకు ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్గా ఉంది. అంటే మనం కరెక్ట్ చేస్తున్నామా, ఏమైనా డౌట్స్ ఇంకా ఏం అడగాల ఏమి అని. ఆల్రెడీ ఒక 15 minutes మాట్లాడినాము. ప్లస్ ఆయన ఇది చేసేయండి, మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా అన్ని డీటెయిల్గా చెప్తాను అన్నాడు. అంతే కదా ప్రతి? ఈరోజు 2 వేస్తారంట. 2 వేసిన తర్వాత మనకు డీవార్మింగ్ డ్రాప్స్ ఇస్తామన్నారు. ఓకే. మనమే ఇంట్లో వేయాలంట. డీవార్మింగ్ ఆల్రెడీ చేపించినారు కదా అంటే ఆయన ఏమన్నాడంటే ఎవ్రీ టైమ్ వ్యాక్సిన్ వచ్చినప్పుడల్లా యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ అన్నాడు కదా. ఒకసారి కాదు అది డివార్మింగ్, ఒకసారి కాదు ఎవ్రీ టైం. అంటే స్టమక్ అంతా క్లియర్ అవ్వడానికి ఎప్పుడు వేయాలా మీరు అని అన్నాడు ఆయన. ఇంకొకటి ఏదో డ్రాప్స్ ఇస్తానన్నాడు.
అది ఈసారి ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా కనుక్కుందాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాను అన్నాడు. మనకి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అవి చూసే. అదే ఇంకా ఎంత మంది ఉన్నారు ప్రతి? మనం 4th ప్లేస్ లో ఉన్నాం. ఇంకా వెయిటింగ్ లిస్ట్ 4 అంట. ఇంకా మన ఇది ఒక్కొక్కరికి 2-3 పప్పీస్ తీసుకొచ్చారు. 3 పెట్స్ ఇక్కడ చూపిస్తాను చూడు. ఓకే, ఇక్కడ 3 పెట్స్, 2 పెట్స్, 1 పెట్ అని చూపిస్తున్నాను. మాకు అంతా కొత్తగా ఉంది ఈ ప్లేస్. అంటే ఎప్పుడు రాని ప్లేసెస్కి వస్తున్నాము. ఎప్పుడు అంటే వాల్మార్ట్లో కూడా ఎన్నోసార్లు వాల్మార్ట్ పోతుంటాం, కానీ పప్పి సెక్షన్కి ఎప్పుడు పోయేవాళ్ళం కాదు. పెట్ సెక్షన్స్కి ఎక్కడ పోయేవాళ్ళం కాదు. అంటే ఆ రోల్ కానీ ఎక్కడ కూడా పోయేవాళ్ళం కాదు, అవసరం ఉండదు కదా. అట్లనే కాసుకోలా కూడా అంతే. ఇప్పుడు అన్ని కొత్తవన్నీ చూస్తా ఉన్నాము. వీళ్ళకు వ్యాక్సినేషన్స్ ఎప్పుడో అయిపోయినాయి ఇంకా. అవును, వ్యాక్సిన్ అనే వర్డ్ మా నోట్లోంచి రావడం చాలా ఇయర్స్ తర్వాత మళ్ళా వస్తా ఉంది. బాగుంది, కొత్తగానే ఉంది. ఇప్పుడే మెసేజ్ వచ్చింది, ఇంకా వెళ్తున్నాం. లియో గారికి కూడా కొత్తనే ఈ ప్లేస్లు అన్ని కూడా. నైట్గా వచ్చి వస్తుంది. అరే లియో, ఇదే అన్ని పప్పీలని చాలా ఉన్నాయి. ఇదే ఎట్లుంది చూస్తారు. ఓకే, It's okay. No, it's okay. ఏమంటారు? Please don't fight another dog. కొంచెం టెన్షన్ పడుతుంది. ఫస్ట్ ఇక్కడ వెయిట్ చూస్తారంట. ఇక్కడ Yeah, 4.2. And you said he was 11 weeks? Yeah. వెయిట్ చూసినారు, అట్లనే మొత్తం ఏమేమి వ్యాక్సిన్స్ వేస్తారు అవన్నీ కూడా డీటెయిల్గా చెప్పినారు మొత్తము. ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేయమన్నారు, లోపలికి వెళ్ళేసి ఇంకా ఇంజెక్షన్ చేస్తారు. Yeah. He's భయపడుతుందో. He's sleepy. పెద్ద డాగ్స్ ఉన్నాయి ఇక్కడ, అవి అలుస్తుంటే కొంచెం టెన్షన్ పడుతుంది. ఈ పప్పి చూడండి ఎట్లుంది, పెద్ద డాగ్. వీడు మనోడికి దానికి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇదే పెట్ హాస్పిటల్. చూడండి ఇక్కడ రకరకాల పప్పీస్ అన్నీ వచ్చినాయి. ప్రతి ఒక్కటి వ్యాక్సిన్కి ఇవన్నీ. ఈ పాప అరుస్తూ ఉంది, ఇందాక వ్యాక్సిన్ అయిపోయింది దానికి. These are the ones that they gave them. And it just needs a few drops. There you go. And then this last one is Distemper Parvo. It's gonna go in his left booty. Can you give him a big hug for me, please? All done. All done. అయిపోయిందా? Perfect. He did great. I think there's supposed to be 2 vaccines. Oh, okay. Oh. Okay, B. Otherwise, the girls at the checkout will call your name when they're ready. Okay. Okay. Thank you. Thank you so much. Thank you. ఊమిందిరా? ఓకేనా? He's fine. Oh, he's fine. Thank you. Sorry. ఇంకా ఇక్కడ పే చేయాలి. With no after the eat. Okay, and this one is after 2 weeks. After 2 weeks. Yeah. Okay, perfect. Yes. And this is directly in the mouth. Yes, directly in the mouth. ఓకేనా? అంతేనా? Yeah. అయిపోయింది. ఎంతమంది ఉన్నారు చూడు. ఓకేనా? అంతే కదా, ప్రతి అన్ని అడిగినట్టే కదా. అనుకుంటున్నా. సైలెంట్ అయిపోయినాడు. పాపం He said సైలెంట్. that he's gonna be like tired for the next 2 days. అవునా? ఓకే. వ్యాక్సిన్ అయితే అయిపోయింది. అట్లనే మేము కొన్ని డౌట్స్ కూడా అడిగినాము. ప్రాబ్లం అయితే లేదంట. He's okay. ఓకేనా? Yeah. Close your door properly. దీనికి ఒకటి ప్లాస్టిక్ ఒకటి వస్తుంది ప్రతి వాటర్ అది తీసుకోవాలి. మామూలు ట్రావెలింగ్ చేసేటప్పుడు. అన్ని తాగేస్తున్నాడు. పాపం ఎక్కువ నొప్పిగేస్తున్నట్లుంది, భయపడింది. ఈరోజు 2 వ్యాక్సిన్లు వేసినారు, అంటే 2 కలిపి ఒకటే ఇంజెక్షనే కదా. ఒక ఇంజెక్షన్ ప్లస్ నోస్ లో ఒకటి వేసిన. నోస్ లో ఒకటి. సో అట్లనే డీవార్మింగ్ కి మనకి ఇచ్చినారు, అది ఇంటికి వెళ్ళేసి మనం వేయాలంట 2 weeks తర్వాత.
సో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా రియాక్షన్స్ అంటే ఫుల్ ఫీవర్ వస్తుందంట, లేదు అంటే ఫేస్ స్వెల్లింగ్ వస్తుంది, వామిటింగ్ కానీ మోషన్స్ కానీ అవుతే మీరు మళ్ళీ వెంటనే రండి అన్నారు. 3 వరకు ఉంటారంట వీళ్ళు. సో వెంటనే రమ్మన్నారు. ఇప్పుడు చూసే టైము 1:10 అయింది. అంటే రియాక్షన్ కూడా ఒకవేళ వస్తే 1 అవర్ లోపల వస్తుందంట. విత్ ఇన్ 1 అవర్ లో ఇట్లాంటివి ఏమైనా సిమ్టమ్స్ వస్తే వచ్చేయండి అన్నారు. సో మనం దాదాపు ఒక 20 మినిట్స్ అయింటుంది. సో ఇక్కడ ఎక్కడ ఉంటే మేలేమో మనం. అదే మేలు 1 అవర్ అయిన తర్వాత వెళ్ళిపోదాం. అదే 1 అవర్ ఇక్కడ దగ్గరలోనే ఉంటే మనము కొంచెం మేలు. దాదాపు ఏమి రాదంట, ఏం అవ్వదు, మామూలు డల్లుగా ఉండడము అంతా నార్మల్ అంట. కాకపోతే ఇక్కడే ఉందాం అంతే కదా, ఒక 1 అవర్ ఇక్కడ ఉండి మళ్ళీ తర్వాత వెళ్దాం. ఇప్పటికీ దాదాపుగా 1 అవర్ పైన అయిపోయింది. ఇంకా బాగా పడుకున్నాడు వాడు, ఏం ప్రాబ్లం లేదనుకుంటున్నాము. ఇంటికి ఇంకా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. అంతే బతి చూడండి బాగా పడుకున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. వేడి కూడా లేదు బతి, ఓకే కదన్నా వెళ్ళొచ్చు కదా మనం ఇంకైతే. అంతే బతి వెళ్ళొచ్చు కదా. It's home time. We're home. Your favorite place on planet Earth. ఎట్లా తెలిసిందా ఇల్లు వచ్చిందని? ఫుల్ డీప్ స్లీప్ లో. Oh, he's still sleepy. వచ్చేసాం. ఇంతసేపు భయపడతా ఉంది, ఎక్కడికి పోయినాం ఆ ప్లేస్ అంతా. Oh, sorry. రే Are you ready to get your... ఇంటికి వస్తానే మళ్ళా ప్రతాపం తీసానన్న హార్నెస్ అవసరం లేదు. వేడికి కూడా ఉంటుంది ప్రతి ఎందుకు ఊరికే. Don't run, okay? అలా చేస్తుంది అది. మొత్తానికైతే లేవుగాడి వ్యాక్సిన్ అయితే అయిపోయింది. అట్లనే ఏమీ అంటే టచ్ వుడ్ ఏమీ ప్రాబ్లం అయితే లేదు. వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ఏవి కూడా లేవన్నమాట. బాగా ఫుల్ యాక్టివ్గా ఉంది. కాకపోతే కొంచెం ఒక 2 రోజులు డల్ అవుతుందేమో అని అన్నారు. అట్లా అన్నా కూడా ఏం ప్రాబ్లం లేదన్నారు. ఈరోజు వేసిన వ్యాక్సిన్స్ ఇక్కడ రాసినారు. అట్లనే మెయిల్ కూడా పంపించినారు మనకు డీటెయిల్గా డాక్టర్ పేరు ప్లస్ మొత్తం ఏ మెడిసిన్ యూజ్ చేసినారు అంతా కూడా మెయిల్ కూడా చేసినారు. ఆల్రెడీ వచ్చింది, ఈమెయిల్ కూడా వచ్చేసింది. సో అట్లనే మళ్ళీ ఇది వచ్చేసి ఎప్పుడు ఇవ్వాలి ఇది టాబ్లెట్ లాంటిది అయితే రేపు మార్నింగ్ ఓకే రేపు మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చేయాలా. మొత్తం తినకపోతే హాఫ్ ఆఫ్ ఇవ్వమన్నారు. ప్లస్ ఇది డివార్మింగ్ది 2 వీక్స్ తర్వాత ఈ డివార్మింగ్ది డైరెక్ట్గా మౌత్ నుంచే ఇవ్వాలంట కదా. ఆ వ్యాక్సిన్కి ప్లస్ ఫ్లీక్స్ అండ్ టిక్స్ రాకోకుండా ఆ టాబ్లెట్ ఇచ్చినారు కదా, దానికి అన్నిటికీ కలిపి $25, మొత్తము $90 అయింది. మొత్తం $90 అయింది. ఇప్పుడు టైం 2:30 అవుతా ఉంది. మార్నింగ్ ఇడ్లీ తినేసిపోయినాము, ఇప్పుడు ఫుల్ ఆకలేస్తుంది. ఇడ్లీలు అరిగిపోయినాయి ఇప్పుడు. అట్లనే మన లియో గానికి కూడా టైం అయింది, 2:30కి లంచ్ అనమాట. స్మెల్ వచ్చా Go. Sit. ఆకేస్తున్నట్లుంది. హనీగారు సిట్ అంటే బాగా కూర్చుంటుంది. మేము చెప్తే మళ్ళీ వినదు. అని చెప్తేనే వింటాడు. మళ్ళీ అక్కడ బెడ్ పైన కూడా స్లీప్ అన్నా కూడా వింటున్నాడు. అక్క ఈవినింగ్ 5కి బయలుదేరుతుందంట జిన్నుగాడు. ఇప్పుడు టైము ఈవినింగ్ 7 అవుతా ఉంది. జున్ను వాళ్ళు 5:30కి స్టార్ట్ అయినారంట ఆస్టిన్లో. ఇప్పుడు 7:50, 7:20కి ఇక్కడికి వస్తామన్నారు. పోయి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. లియో గాడు కొంచెం డల్ అయినాడు. ఇట్లా ఎత్తుకునేటప్పుడు పాపము ఇంజెక్షన్ చేసిన చోట నొప్పిస్తున్నట్లుంది, కొంచెం అరుస్తూ ఉందన్నమాట. అట్లా ఇట్లా ఎత్తుకున్నప్పుడు లైట్గా ఫీవర్ వస్తున్నట్లుంది. చూడాల రేపటి లోపల సెట్ అయిపోవాలా. Now your destination is on the left.
ఇది రిమ్ అని ఒక షాపింగ్ మాల్, ఇక్కడికే రమ్మన్నారు. ఆన్ ది వేనే వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ డ్రాప్ చేసేసి వెళ్తారు జిన్నుని. ఈ రిమ్ కూడా చాలా పెద్ద షాపింగ్ మాల్. ఇందులో బెస్ట్ బై కూడా ఉంటుంది. బెస్ట్ బై, ఇంకా రాస్, టార్గెట్, ఇట్లా మొత్తం అంతా ఇక్కడంతా కూడా స్టోర్స్ ఉంటాయి ఫుల్. ఇప్పుడే జిన్నుని కూడా పికప్ చేసుకున్నాను. ఇంకా డైరెక్ట్గా ఇంటికి పోతున్నాము. ఎట్లా అంత బాగుంది కదా? Yes, everything was good. ఫుల్ 2 days ఎంజాయ్. Yes, very much. Oh, right here. Oh my god. How did he end up on top of the curb? పాపం ఏదో యాక్సిడెంట్ జరిగింది. ఒక 4-5 కార్లు తగిలినాయి. కాకపోతే ఎక్కువ అయితే ఒక కార్కి అయితే ఎక్కువ తగిలింది. పడుకున్నాడు లియో. ఎవరు వచ్చారు చూడు. మామూలుగా అయితే ఇట్లా ఉండనే ఉన్నాడు. అయ్యో మెల్లో రానున్నా. అయ్యో వచ్చింది అక్కడికి. ఫస్ట్ శానిటైజ్ చేసుకున్నాం. మేము ఇంతవరకు పిలుస్తున్నా కూడా రాలా. ఇందాక కూడా మీరు బయటకు పోయినప్పుడు నీకోసం చూసాడు ఇల్లంతా. సరే కాసేపు బయట పిలిచిపోదాన్ని బయట పిలిచిపోతే ఒక్క అడుగు కూడా ఇలా. ఆ లెఫ్ట్ సైడ్ పట్టుకోవద్దు అన్న, వెనకాల లెఫ్ట్ సైడ్ లెగ్ పైకి ఎత్తలేకపోతున్నాడు కదా. ఓకే అవును ప్రతి బాగా యాక్టివ్ అయినాడు. ప్రతి జిన్ను వస్తూనే యాక్టివ్. అల్లాడిచేది కాదు, యాక్టివ్ గా వచ్చేది కాదు. ఇందాకను అసలు బాల్కనీ నుంచి రాలేకపోయినాడు. హనీ పాపం పట్టుకొని వచ్చింది వాడిని. అసలు వాక్ చేయలేకపోయినాడు అసలు. మేల్ భయం వేస్తుంటా. ఇక్కడ నన్ను లెఫ్ట్ సైడ్ పట్టుకో. He won't let you touch him back. ఓం Oh, so cute. అక్కనే కావాలా జిన్ను అక్క. ఏరా మన మార్నింగ్ పోయి అంతగా దాన్ని చేస్తే హాలీగాడు అయితే ఎంత బాగా చూసుకున్నాడు. ఇప్పుడు అన్ని జిన్ను చెప్తున్నావా? మేము పొద్దున్న చేసినటువన్నీ 2 days అయింది కదా. కొంచెం యాక్టివ్ అయితే అయిపోయా అల్లరి. నిజంగా 1 hour ముందైతే నిజంగా ఎంత డల్గా ఉన్నాడు తెలుసా. ఇప్పుడు కొంచెం బెటర్ అయిపోయినాడు. He wouldn't even chase his favorite toy. మామూలుగా ఫేవరెట్ టాయ్ ఒకటి ఉంది, దాన్ని కూడా పట్టించుకోవడం లేదంట. మామూలు కాదు, కనిపిస్తే కొరుకుతూనే ఉంటా. ఏమో లేదు, కొంచెం బాగా అయిపోయింది. మేల్ భయం వేస్తుండే. అదే భయం వేస్తుండే యాక్చువల్గా. నేను ఇందాక కూడా అనుకున్నా రేపు మార్నింగ్ ఎన్నింటికి ఓపెన్ చేస్తారో చూస్తాము. సేమ్ హాస్పిటల్ ఒకసారి ఫోన్ చేద్దామా. మరి ఎంత డల్ అయిపోయింది పాపం. అంటే నార్మల్ ఇంకా వ్యాక్సిన్స్ వేయించినప్పుడు మామూలు మన చిన్నపిల్లలు కూడా కొంచెం డల్ అవుతారు కదా. అంటే లైట్ గా ఫ్యూరేష్ వస్తుంది. అట్లా జరగడం మంచిదంట. అంటే బాడీ రియాక్ట్ అవుతా ఉందంట. ఓకే, ఇప్పుడు టైం 8 o'clock అయింది. ఇంకా కొంతసేపు అయిన తర్వాత డిన్నర్ చేసి పడుకోవాలా. లేదు అంటే ఈరోజు కొంచెం ఏమైనా టీవీ చూడాలా. చాలా రోజులు అయిపోయింది టీవీ చూడక. నేను ప్రతి ఏదో చిన్న చిన్న సీరియల్స్ ఏవో వచ్చినాయి, అంటే వెబ్ సిరీస్ ఏదో వచ్చినాయి, బాగున్నాయి అన్నారు. అదేమైనా ట్రై చేయాలా. కాకపోతే ఫుల్ బిజీ అవుతున్నాము ఈ మధ్య లియోతో. ప్లస్ వేరే విషయాల్లో కూడా, ఇదొకటే కాదు పాపము, వేరే దానిపైన కూడా కొంచెం బిజీగా ఉన్నాము. సో ప్రస్తుతానికైతే లియో గారికి అయితే కొంచెం బెటర్గానే ఉంది అనుకుంటున్నాను. రేపు ఎట్లుంటుందో ఒకసారి చూడాలి. దాదాపు బాగా అయిపోవచ్చులే. సెట్ అయిపోవాలి. ఇప్పుడు ఎక్కువ ఎత్తుకోవడానికి కూడా లేదు అన్నమాట. ఎక్కడ నొప్పిస్తుందో అని ఎక్కువగా ఎత్తుకోలేకపోతున్నాము. సో రేపటికి సెట్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే ఇది ఈరోజు వీడియో. రేపు మళ్ళీ కలుద్దాము. ఇది ఎట్లుందో చెప్తాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. బాయ్. Can't do namaste. నమస్తే. So cute. ఇట్లా ఉండేదే కాదు అసలు, ఊరికి పడుకొని. ఓం నాన్న. He's a fever. అదా కూడా ఎప్పటికైనా మేలే కదా మనకు, వ్యాక్సిన్ వేయించేస్తే. ఓకే, నమస్తే నమస్తే Namaste. నమస్తే నమస్తే నమస్తే.